Hello my dear lovely people, so welcome back to our channel. So this is the part 2 of our hostel food. So hostel food తో పాటు నేను హాస్టల్లో ఎక్స్ట్రాగా తీసుకునే ఇంటేక్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. రోజు మార్నింగ్ అయితే 7 o'clock లేచాను. సో రెగ్యులర్ టైమే అండ్ ఇన్ని డబ్బాలు ఉంటాయి అనమాట నా బెడ్ కింద. సో బెడ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. Let's start the video. So first నేనైతే ఎర్లీ మార్నింగే ఫస్ట్ కిస్మిస్ వాటర్ అయితే తాగుతాను. Then I will have some dry fruits. After that I will have some soaked nuts and anjeer. ఇది కొంచెం లైట్గా హెవీ ఫుడ్ కాబట్టి మార్నింగ్ తింటే ఫాస్ట్గా డైజెషన్ అవుతుందని చెప్పి నేను మార్నింగే మ్యాక్సిమం తింటాను. ఐ ఆల్సో సోక్ సమ్ సబ్జా అండ్ చియా సీడ్స్. సో ఇవన్నీ నేను నైటే సోక్ చేసేస్తాను. ఇదైతే లెమన్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతాను. మరి ఎలానో మనం వాటర్ తాగుతాం కాబట్టి జస్ట్ వాటర్ బాటిల్లో మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ దెన్ నేను ఎగ్ బాయిల్ చేసుకుంటా సమ్ టైమ్స్. సో ఎగ్ అయితే నేను లంచ్లో తింటాను. లెట్స్ సీ బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో. సో ఈరోజు అయితే థర్స్డే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అదర్ డేస్ విల్ పోస్ట్ సూన్. సో థర్స్డే వచ్చేసి మాకు అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ కోసం అయినా సరే మనం ఎగ్ తింటే కొంచెం ఫుల్ఫిల్ అవుతుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే వైట్ రైస్ అండ్ పులిహోర. సో పులిహోర మా ఇంట్లో అయితే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద చేయరు, బట్ మాకు ఎవ్రీ థర్స్డే హాస్టల్లో పులిహోర మాత్రమే బ్రేక్ఫాస్ట్ కింద పెడతారు. అట్లీస్ట్ పులిహోరలో ఉన్న తినాలనిపిస్తుంది, బట్ అది అందులో తాలింపు ఉండదు, పలుకులు ఉండవు, ఏముండవు, జస్ట్ ఎల్లో రైస్ మాత్రం ఉంటుంది. సో దాంతో సమ్ పొటాటో కర్రీ. ఇదే మాకు లంచ్లో కూడా. సో ఆ రోజు పప్పు ఇంకా పొటాటో కర్రీ ఉంటుంది లంచ్లో. అండ్ యాజ్ యూజువల్ మజ్జిగ కామన్. సో ఎవ్రీ వీక్ అదే రొటీన్ మెనూతో అయితే నాకు విసుగొచ్చేస్తుంది హాస్టల్లో. సో మార్నింగ్ నేనైతే కొంచెం హాట్ వాటర్ కూడా తాగుతాను. సో అలా కొంచెం వాటర్ తాగి దేవుడి పాటలు వింటూ వాకింగ్ చేసుకుంటా. మధ్యాహ్నం 1:30 సో అయిపోయింది కాబట్టి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది. సో ఐఎమ్ ప్యాకింగ్ మై లంచ్ ఫర్ ఆఫ్టర్నూన్. సో లంచ్ వీడియోస్ నేను ఏం తీయలేదు, జస్ట్ బాక్స్ పట్టుకెళ్ళిపోయాను. సో ఏం ప్యాక్ చేసుకున్నా అనేది చూపిస్తున్నా. యాజ్ యూజువల్ పప్పు, పొటాటో అండ్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్, అంతే. ఉదయం 8:45. సో ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడమే. సో ఆల్రెడీ లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నా కాబట్టి లంచ్ అయితే ఆఫీస్లో చేసేస్తాను. సో విల్ సీ యూ ఇన్ ద డిన్నర్. ఉదయం 11 సో ఆఫీస్కి బాక్స్ పట్టుకెళ్తే బాక్స్ తోముకోవాలి. సో తోముకునేవి మాత్రం ఎక్కడున్నా తప్పవు కదా. రాత్రి 8:45. సో అది మా డిన్నర్. సో శనగల కర్రీ అయితే పెట్టారు రోజు థర్స్డే. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఇవి కాకుండా ఇంకా ఏం తింటాను అనేది నెక్స్ట్ వీడియోస్లో విల్ పోస్ట్ యూ సూన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మళ్ళీ ఎపిసోడ్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్. జస్ట్ ఏ జెంటిల్ రిమైండర్ గాయ్స్, ఎలా సమ్మర్ వస్తుంది కదా, సో బర్డ్స్కి కొంచెం వాటర్ పెట్టండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ జస్ట్ ఏదో ఒక అవైలబుల్ గిన్నె తీసుకొని అందులో వాటర్ పోస్తే అవే తాగుతాయి. సో అన్ని ప్లేసెస్లో వాటర్ అవైలబిలిటీ ఉండదు కదా బర్డ్స్కి. సో జస్ట్ ఏ రిమైండర్. ఐ హోప్ యూ గాయ్స్ విల్ ఫాలో ద సేమ్. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్సో డూ ఫాలో అవర్ Instagram page. Thank you so much for watching till end. See you in the next video.